సో విల్ గో ఫర్ ద నెక్స్ట్ క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ థైరిస్టర్ హోల్డింగ్ కరెంట్ ఈస్ అని అడిగాడు. సో థైరిస్టర్ లో మనకి లాచింగ్ కరెంట్ అనేది ఒకటి ఉంటుంది, హోల్డింగ్ కరెంట్ ఒకటి ఉంటుంది. సో ఆ రెండింటికి రిలేషన్ మనకి తెలిసింది అంటే ఐ లాచింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 2 to 3 times ఆఫ్ ఐ హోల్డింగ్ కరెంట్. ఈ ఫార్ములా కానీ మనకి తెలిస్తే డైరెక్ట్ గా మనం ఇక్కడ ఆన్సర్ పెట్టొచ్చు, విచ్ ఈస్ లెస్ దాన్ లాచింగ్ కరెంట్. సో సెకండ్ ఆన్సర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ నుంచి చూడండి, లాచింగ్ కరెంట్ కి హోల్డింగ్ కరెంట్ కి రిలేషన్ కానీ మనకి తెలిస్తే డైరెక్ట్ గా ఆన్సర్ పెట్టేయచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్, ఫర్ నార్మల్ ఎస్ఈఆర్స్ టర్న్ ఆన్ టైమ్ ఈజ్. సో మనకి తెలుసు ఎస్ఈఆర్ లో టర్న్ ఆన్ టైం ఉంటుంది, టర్న్ ఆఫ్ టైము ఉంటుంది. సో ఎస్ఈఆర్ అనేది సెమీ కంట్రోల్డ్ డివైస్. మనం టర్న్ ఆన్ ని మన చేతుల్లో ఉంటుంది కానీ టర్న్ ఆఫ్ మన చేతుల్లో ఉండదు. రైట్, సో ఇక్కడ చూడండి, సో ఎస్ఈఆర్ లో మనకి టర్న్ ఆన్ టైం ఎంత ఉండిద్ది అని అడుగుతున్నాడు. సో విచ్ ఈజ్ లెస్ దాన్ టర్న్ ఆఫ్ టైం. ఇది డైరెక్ట్ ఆన్సర్. మనం ఇప్పుడు టర్న్ ఆన్ కి ఎంత అవుతుందో చూడాలి. టర్న్ ఆన్ టైం ఎంత అంటే 1 to 4 మైక్రో సెకండ్స్ ఉంటుంది, ఇది స్టాండర్డ్ వాల్యూ. మరి టర్న్ ఆఫ్ కి ఎంత ఉంటుంది అంటే 50 to 100 మైక్రో సెకండ్స్. సో విచ్ ఈజ్ చాలా ఎక్కువ, అంటే విచ్ ఈజ్ మోర్ దాన్ టర్న్ ఆన్ టైం. సో అందుకని మనకి సో ఏదైతే మన క్వశ్చన్ అడిగాడో టర్న్ ఆన్ టైం ఎలా ఉంటుంది అంటే లెస్ దాన్ టర్న్ ఆఫ్ టైం ఉంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. రైట్, ద డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ గ్యాప్ ఈస్. ఎయిర్ గ్యాప్ అన్నా డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ ఆఫ్ ఎయిర్ అన్నా ఒకటే. మనకి తెలిసిన ఆన్సర్ ఏంటి అంటే 30 kV per సెంటీమీటర్ అనేది మనకు ఆన్సర్ తెలుసు. 30 kV per సెంటీమీటర్ అనేది ఎప్పుడు అంటే ఎప్పుడైతే మనకి మాక్సిమం వాల్యూ ఇస్తాడో, అంటే ఈ మ్యాక్స్ ఎప్పుడైతే మాక్సిమం వాల్యూ ఇస్తాడో 30 kV per సెంటీమీటర్ అవుతుంది. కానీ ఆప్షన్స్ లో మనకి ఎక్కడా కూడా 30 kV per సెంటీమీటర్ ఇలా వాడు తెలివిగా ఏమి ఇచ్చాడు అంటే మనకి ఆర్ఎంఎస్ వాల్యూ ఇచ్చాడు. ఏ వాల్యూ ఇచ్చాడు? ఆర్ఎంఎస్ వాల్యూ. ఎప్పుడైతే మాక్సిమం నుంచి ఆర్ఎంఎస్ కి మార్చుకున్నావో ఈ డివైడెడ్ బై √2. √2 తో డివైడ్ చేస్తే మీకు ఆన్సర్ 21.1 kV per సెంటీమీటర్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద టెంపరేచర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నెస్. సో మనకి తెలుసు డైరెక్ట్ ఆర్క్ ఫర్నెస్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నెస్ ఉంటుంది. సో ఇండైరెక్ట్ ఆర్క్ ఫర్నెస్ కి మనకి రావాలి అంటే ఆన్సర్ ఏంటిది అంటే ఇదిగోండి, లెస్ దాన్ డైరెక్ట్ ఆర్క్ ఫర్నెస్. ఎప్పుడైనా ఇండైరెక్ట్ కి ఎక్కువ టైం తీసుకుంటది కాబట్టి మనకి టెంపరేచర్ అనేది ఇండైరెక్ట్ కంటే కూడా ఇదిగోండి డైరెక్ట్ లో మనకి లెస్ గా ఉంటది. అంటే ఇండైరెక్ట్ కి డైరెక్ట్ కి రిలేషన్ అడిగాడు డైరెక్ట్ గా క్వశ్చన్ లో మనకి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. The rate of heat produced by dielectric heating is increased by. మనకి దీనికి ఫార్ములా ఉంది. డైఎలక్ట్రిక్ హీటింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ అనేది ఒకటి, డైఎలక్ట్రిక్ లాస్ హీటింగ్ అన్నా ఒకటే, లాస్ అన్నా ఒకటే. డైఎలక్ట్రిక్ హీటింగ్ ఈజ్ ఈక్వల్ టు V² ωc tan డెల్టా. ఈ రెండు రిలేషన్స్ బేస్ చేసుకొని V² అంటే అప్లైడ్ వోల్టేజ్, F అంటే ఫ్రీక్వెన్సీ. సో ఇంక్రీజింగ్ ఫ్రీక్వెన్సీ అండ్ సప్లై వోల్టేజ్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫర్ ఇంప్రూవింగ్ ది పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ కోర్లెస్ ఇండక్షన్ టైప్ డాష్ ఈస్ యూజ్డ్. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవింగ్ అని అడిగాడు అంటే ఖచ్చితంగా మనం అక్కడ పెట్టాల్సింది ఏంటి అంటే కెపాసిటర్. పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ కి మనం వాడేది ఏంటి అంటే కెపాసిటర్. ట్రాన్సిస్టర్ కాదు, ఇండక్టర్ కాదు, రెసిస్టర్ కాదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, కాన్స్టెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ మెజర్మెంట్ ఆఫ్ డైనమిక్ స్ట్రెయిన్స్. ఇట్ ఈజ్ అన్ ఎల్లాయ్ ఆఫ్. సో కాన్స్టెంట్ అనేది దేనికి మనకి ఎల్లాయ్ అని అడుగుతున్నాడు. మనకి డైరెక్ట్ గా తెలుసు రెండు రకాల మనం మెటీరియల్స్ వాడతాం, హై రెసిస్టెన్స్ మెటీరియల్స్. ఒకటి కాన్స్టెంట్ అండ్ రెండు మ్యాంగనీస్. సో ఈ రెండు మెటీరియల్స్ మనం ఏవైతే వాడుతున్నామో ఈ కాన్స్టెంట్ దేనికి అంటే నికిల్ ప్లస్ కాపర్. సో నికిల్ ప్లస్ కాపర్ ఎక్కడ ఉంది? రైట్, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. కాపర్ అండ్ నికిల్ యొక్క కాంబినేషన్ లో మనకి కాన్స్టెంట్ అనేది వస్తుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ట్రాన్స్డ్యూసర్ ఈజ్ యూజ్డ్ టు. అంటే దీన్నే మనం LVDT అంటాము. సో ద లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఆర్ ట్రాన్స్డ్యూసర్ అంటే ఏంటి అంటే LVDT. సో LVDT అంటే మన అందరికీ తెలుసు ఫుల్ ఫామ్ లీనియర్ వేరియబుల్ డిఫరెన్షియల్ ట్రాన్స్డ్యూసర్ అని అంటారు లేదా ట్రాన్స్ఫార్మర్ అని అంటారు. సో దీన్ని మనం దేని కింద తీసుకోవచ్చు అంటే లీనియర్ మోషన్.
సో లీనియర్ మోషన్ ని మనకి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ లోకి మారుస్తుంది, అంటే వోల్టేజ్ రూపంలోకి మారుస్తుంది. ట్రాన్స్ఫార్మర్ అన్నాడు అంటే మనకి అవుట్పుట్ వచ్చేది వోల్టేజ్. సో ట్రాన్స్ఫార్మర్ లో మనకి ఏముంటది, ఇండక్షన్. సో ఇండక్టివ్ ట్రాన్స్డ్యూసర్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏది, ఎల్విడిటికి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్, two wires made of different metals are joined together when a voltage will produce between two wires due to the difference of temperature. This effect is observed in అన్నాడు. మనం ఆల్రెడీ చదువుకున్నాం, రెండు డిసిమిలర్ మెటల్స్ ని కానీ మనం తీసుకొని కనెక్ట్ చేసి ఒక టెంపరేచర్ దగ్గర హాట్, ఒక టెంపరేచర్ దగ్గర కోల్డ్ పెట్టితే ఎప్పుడైతే మనకి మధ్యలో ఏదైతే మనం వాడే మెటల్స్ లో మనకి థర్మల్ ఈఎంఎఫ్ అనేది ఒకటి వస్తుంది. థర్మల్ ఈఎంఎఫ్ దేని వల్ల వస్తుంది అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల. టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల మనకి థర్మల్ ఈఎంఎఫ్ అనేది ఒకటి వస్తుంది. ఈ థర్మల్ ఈఎంఎఫ్ చాలా లెస్ గా ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది, విచ్ ఈజ్ వెరీ లెస్. సో ఈ థర్మల్ ఈఎంఎఫ్ ని తగ్గించడానికి మనం వాడే మెటీరియల్స్ ఏంటి అంటే కాన్స్టెంట్ అని ఒకటి, రెండోది మ్యాంగనీన్ మెటీరియల్స్ ఒకటి. ఈ రెండు మెటీరియల్స్ మనం యూజ్ చేసి ఈ థర్మల్ ఈఎంఎఫ్ ని తగ్గిస్తాం. ఒకవేళ మనం డీసీకి అయితేనేమో మ్యాంగనీన్ వాడతాము, అదే ఒకవేళ ఏసీకి అయితేనేమో కాన్స్టెంటల్ మెటీరియల్ వాడతాము. సో డీసీలో ఎప్పుడైతే మనకు థర్మల్ ఈఎంఎఫ్ తగ్గించాలో అప్పుడు మనం ఆ మెటీరియల్ మ్యాంగనీన్ లో వాడాలి. ఏసీలో మనకి ఎప్పుడైతే థర్మల్ ఈఎంఎఫ్ తగ్గించాలో అక్కడ మనం కాన్స్టెంట్ అని వాడాలి. వాడు ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే డైరెక్ట్ గా ప్రాపర్టీ అడిగాడు. ఇలాంటి ప్రాపర్టీని మనం చెప్పేది ఎక్కడ అంటే థర్మోకపుల్స్. థర్మోకపుల్ ఇదే ఎఫెక్ట్, అంటే థర్మోకపుల్ ఏ ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంది అంటే సీబెక్ ఎఫెక్ట్ అనే ఒక ప్రిన్సిపల్ మీద రన్ అవుతుంటది. సీబెక్ ఎఫెక్ట్ ఏం చెప్పాడు అంటే, సీబెక్ అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే రెండు డిసిమిలర్ మెటల్స్ ను ఎప్పుడైతే కనెక్ట్ చేస్తావో ఆటోమేటిక్ గా ఆ రెండు డిసిమిలర్ మెటల్స్ లో ఆపోజిట్ టెంపరేచర్స్, అంటే ఒకవైపు హాట్ ఒకవైపు కోల్డ్ టెంపరేచర్స్ ఉన్నాయో ఆటోమేటిక్ గా మనకు అందులో థర్మల్ ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవుద్ది అన్నాడు. అదే డైరెక్ట్ గా మనకి స్టేట్మెంట్ రూపంలో ఇచ్చేశాడు. సో ఆన్సర్ ఏంటి అంటే థర్మోకపుల్ ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది, సీబెక్ ఎఫెక్ట్ మీద పనిచేస్తుంది. రైట్, చూడండి ఈ క్వశ్చన్ డైరెక్ట్ గా మన గన్ షాట్ బిట్స్ లో నుంచే వచ్చింది. పిఎల్సి ఫస్ట్ మోడల్ ఏంటిది అంటే పిఎల్సి 084 ఇస్ ద ఫస్ట్ పిఎల్సి ఇంట్రడ్యూస్. ఎవరు కనుక్కున్నారు, డిక్ మార్లీ అనే వ్యక్తి కనుక్కున్నాడు. ఎవరు కనుక్కున్నాడు, డిక్ మార్లీ అనే వ్యక్తి ఫస్ట్ పిఎల్సిని కనుక్కున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మాడ్యులేషన్ స్కీమ్ యూజెస్ 1 bit క్వాంటైజర్ ఇన్ ట్రాన్స్మిటర్ అని అడిగిండు. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏంటి, పల్స్ కోడ్ మాడ్యులేషన్, మనకి ఇక్కడ క్వాంటైజేషన్ లెవెల్స్ ఎన్ని అనే బిట్ మీద డిపెండ్ అవుతాయి. నెక్స్ట్ పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది మనకి అసలు అది ఏంటిది, మనకి ఎనలాగ్ అంటే పల్స్ ఎనలాగ్, ఓకేనా. నెక్స్ట్ డెల్టా మాడ్యులేషన్ ఉంది, డిఫరెన్షియల్ పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఉంది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం డెల్టా మాడ్యులేషన్ అంటే 1 bit పీసీఎంఏ కానీ 1 bit PCM. సో 1 bit మాడ్యులేషన్ ఏంటిది మనకి ఇక్కడ డెల్టా మాడ్యులేషన్, కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్. నెక్స్ట్ చూడండి, which of the following modulation technique a message signal is represented by sequence of coded pulses which is accomplished by representing the signal in discrete form in both time and amplitude అన్నాడు. టైమ్ అండ్ ఆంప్లిట్యూడ్ రెండు డిస్క్రీట్ ఫామ్ లో ఉన్నారు. పల్స్ పొజిషన్ మాడ్యులేషన్, పల్స్ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఇవన్నీ మనకి పల్స్ ఎనలాగ్ మాడ్యులేషన్ స్కీమ్స్, ఓకేనా. సో ఇందులో పల్స్ ఎనలాగ్ అంటే మనకి ఇక్కడ కంటిన్యూస్ ఫామ్ లో ఉంటది, ఓకే. కాకపోతే ఇక్కడ రెండు డిస్క్రీట్ ఫామ్ లో ఉండాలని అంటే ఏంటిది ఆప్షన్, పల్స్ కోడ్ మాడ్యులేషన్, కరెక్ట్ ఆన్సర్. 143. This is related to microwave tubes question. The major advantage of traveling wave tube over klystron. ఇక్కడ traveling wave tube, klystron both can be used as an amplifier in microwave frequency region. Traveling wave tube అదే విధంగా klystron both are used in microwave frequency region as an amplifier. మరి ఇక్కడ ఏమన్నాడంటే ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ యొక్క అడ్వాంటేజ్ ఓవర్ క్లైస్ట్రాన్ అన్నప్పుడు మన ఒక యాంప్లిఫైర్ గురించి మాట్లాడుతున్నప్పుడు రెండే రెండు పారామీటర్స్ పైన ఫోకస్ చేస్తాం. వన్ ఈజ్ గెయిన్ అండ్ అనదర్ ఈజ్ బ్యాండ్ విడ్త్. ఇక్కడ ద మేజర్ అడ్వాంటేజ్ ఆఫ్ ట్రావెలింగ్ వేవ్ ట్యూబ్ ఓవర్ క్లైస్ట్రాన్ ఈజ్ హయ్యర్ బ్యాండ్ విడ్త్. The major advantage of this traveling wave tube, it can be used as microwave amplifier in microwave frequency region, whereas multi-cavity klystron is also used as microwave frequency region as an amplifier, but it gives less bandwidth comparatively traveling wave tube. So ఇక్కడ option 1 is the correct answer. ఇక్కడ చూడండి, ఏ బ్రాడ్కాస్ట్ రేడియో ట్రాన్స్మిటర్
మాడ్యులేషన్ పర్సంటేజ్ ఈజ్ 50 అన్నాడు, ద క్యారియర్ పవర్ విల్ బి అని అడిగాడు. కొంచెం జాగ్రత్త అండి, క్యారియర్ పవర్ క్యాలిక్యులేషన్ చేయన్నాడు. టోటల్ పవర్ ఇచ్చిండు 75. మనకు ఆల్రెడీ తెలుసు సార్, PT ఈజ్ ఈక్వల్స్ టు PC ఇంటూ 1 ప్లస్ m²/2. సో మరి ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఏంటిది PC. సో రైట్, PC ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సార్, PT బై 1 ప్లస్ m²/2. సో టోటల్ పవర్ ఎంత ఇచ్చిండు, 75 కిలోవాట్స్. సో 75 కిలోవాట్స్ బై 1 ప్లస్ 0.5 50% అంటే పర్సంటేజ్ ఆఫ్ m 50% అని అంటే m ఈజ్ ఈక్వల్ టు ఎంత సార్, 0.5. 0.5 అంటే ఎంత, 1/2. ఓకే రైట్, 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4. 1/4/2 అంటే 1/8. ఓకేనా. ఇంకా మనకు ఇంకేమని రాసుకోవచ్చు, 75 కిలోవాట్ ఎల్సిఎం కనుక 8 చేస్తే 9 ప్లస్ అంటే ఇక్కడ 9/8 వస్తుంది. సో ఇంకా ఏమన్నా 75 ఇంటూ 8/9. 75 ఇంటూ 8/9 అంటే మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎగ్జాక్ట్లీ 66.6 కిలోవాట్స్ వస్తుంది. ఓకేనా రైట్, చాలా ఈజీ క్వశ్చన్. నెక్స్ట్, FM wave is S of t is equals to 10 cos of 8pi into 10 to the power of 60 plus 8 sin of 2pi into 10 to the power of 3t. క్యాలిక్యులేట్ ద ఇట్స్ ఫ్రీక్వెన్సీ డీవియేషన్ అంటే ∆f కనుక్కోమన్నాడు. మనకి స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ అబ్జర్వ్ చేసుకుంటే S of t of FM అంటే ఏమని రాస్తాం సార్, AC cos of 2pi FCT ప్లస్ బీటా sin of 2pi FMT. రైట్, ఒకసారి కంపేర్ చేసుకోండి. మనకు కావాల్సింది ఏంటిది, ∆f. ∆f అంటే ఎలా వస్తుంది సార్, మనకు ముందు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది, ∆f బై FM. సో దీని నుంచి ∆f అంటే ఏమని రాసుకోవాలి, బీటా ఇంటూ FM. సో ఈ రెండు వాల్యూస్ మనకు తెలిస్తే ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ని ఈజీగా క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు కంపేర్ చేయండి, మనకు కావాల్సింది ఏంటిది, ఓన్లీ బీటా అండ్ FM. సో బీటా ప్లేస్ లో ఏముంది, క్లియర్ గా కనబడుతుంది, 8 ఉంది. రైట్, సో బీటా ఈజ్ ఈక్వల్స్ టు 8. ఇక FM కావాలి, 2π FM అంటే FM ప్లేస్ లో ఏముంది, 10³ రైట్. సో FM అనేది 10³ మనకి బీటా తెలిసింది, FM తెలిసింది. సో ∆f ఏముంది చెప్పండి ఇక, రైట్, ∆f ఈజ్ ఈక్వల్స్ టు బీటా ఎంత, 8 ఇంటూ FM ఎంత, 10³. సో టోటల్ ఎంత, 8 కిలో హెర్ట్జ్. ఓకేనా రైట్, వెరీ ఈజీ క్వశ్చన్, 8 కిలో హెర్ట్జ్. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ వన్, డిఎంపసి సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ టు అని అన్నాడు. మనకి ఇక్కడ ఒకసారి రైట్, ఇక్కడ ఒకసారి చూడండి, డిఎంపసి సర్క్యూట్ ఈజ్ యూజ్డ్ టు అని అడిగిండు. మనకి FM లో ప్రీ ఎంపసిస్ డిఎంపసిస్ రెండు నేర్చుకుంటాం. ప్రీ ఎంపసిస్ అనేది ట్రాన్స్మిటర్ ఎండింగ్ దగ్గర హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికి, అంటే అక్కడ హై పాస్ ఫిల్టర్ ని యూజ్ చేస్తాం. అలానే డిఎంపసిస్ రివర్స్ ప్రాసెస్, ఇక్కడ లో పాస్ ఫిల్టర్ ని యూజ్ చేస్తాం. జనరల్ గా చెప్పండి, లో పాస్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటిది, మనకి లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని ఆంప్లిఫై చేసి హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ని అటెన్యూయేట్ చేయడం. ఇక్కడ స్టేట్మెంట్స్ ఒకసారి చదవండి. అటెన్యూయేట్ హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఎట్ రిసీవర్. నెక్స్ట్, అటెన్యూయేట్ లోయర్ ఫ్రీక్వెన్సీస్ అన్నాడు. ఇది లో పాస్ ఫిల్టర్ క్యారెక్టరిస్టిక్ అవుతుందా, కాదు. నెక్స్ట్, అటెన్యూయేట్ లో ఫ్రీక్వెన్సీస్ ఎట్ ద ట్రాన్స్మిటర్ అన్నాడు. మనం డిఎంపసిస్ ఎక్కడ యూజ్ చేస్తాం, రిసీవర్ దగ్గర. రైట్, ప్రీ ఎంపసిస్ అనేది ఎక్కడ, ట్రాన్స్మిటర్ దగ్గర. సో మనకు రిసీవర్ దగ్గరనే ఉండాలి. సో రిసీవర్ దగ్గర అంటే 1, 2, 3 ఇదైతే కాదు. నెక్స్ట్, ఆంప్లిఫై హైయర్ ఫ్రీక్వెన్సీస్ ఎట్ ద రిసీవర్ అన్నాడు. మనం యూజ్ చేసేది ఏంటిది, లో పాస్ ఫిల్టర్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్, ఇక్కడ సూపర్ హెట్రోడైన్ రిసీవర్ ఫార్ములా, దీని మీద చాలా ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. రైట్, ఇఫ్ ఏ సూపర్ హెట్రోడైన్ రిసీవర్ ఈస్ ట్యూన్డ్ టు 1300 కిలో హెర్ట్జ్ అంటే మనకి FS ఇచ్చిండు సార్. FS ఎంత ఇచ్చిండు, 1300 కిలో హెర్ట్జ్. అండ్ IF ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ FIF ఎంత ఇచ్చిండు సార్, 455 కిలో హెర్ట్జ్. ఇప్పుడు ఏం కనుక్కోమంటాడు, ఇమేజ్ ఫ్రీక్వెన్సీ. సో మనకు అందరికీ తెలుసు ఇమేజ్ ఫ్రీక్వెన్సీ FSI ఈజ్ ఈక్వల్ టు అంటే FS ప్లస్ 2 ఇంటూ FIF. ఓకే రైట్, FS వాల్యూ ఎంత ఉంది, 1300 కిలో హెర్ట్జ్ ప్లస్ 2 ఇంటూ FIF అంటే 2 ఇంటూ 455 కిలో హెర్ట్జ్. సో రెండింటిని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 455 ఇంటూ 2 అంటే ఎంత, 910 అవుతుంది. 1300 ప్లస్ 910 అని క్యాలిక్యులేషన్ చేసుకుంటే 0, 1, 3 ప్లస్ 9 అంటే 12 అంటే 2210. ఓకే, 2110 no 2210 కిలో హెర్ట్జ్. సో ఏ ఆప్షన్ కరెక్ట్ ఉంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. Now this is question number 148. This is related to antenna question. Here is asking the effective aperture of an isotropic radiator.
ఇక్కడ ఎఫెక్టివ్ అపర్చర్ అంటే ఎఫెక్టివ్ ఏరియా ఏఈ ఈక్వల్ టు ఫార్ములా మనం చదువుకున్నాం లాంబ్డా స్క్వేర్ బై 4 ఇంటూ గెయిన్ lambda square by 4 into gain. Here gain or directivity, whatever we will considering, because the maximum gain is directivity. So in isotropic antenna, what is the value of gain? In isotropic antenna, gain value is 1. So when gain equal to 1, then effective area AE equal to lambda square by 4 So మనము ఈ 1/4 ని సింప్లిఫై చేస్తే 1/4 ని సింప్లిఫై చేస్తే అప్రాక్సిమేట్లీ యూ విల్ గెట్ 0.079 ఇంటూ లాంబ్డా స్క్వేర్. మనకి ఇచ్చిన ఆప్షన్స్ లో 0.08 లాంబ్డా స్క్వేర్, దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ స్టూడెంట్. సో ఎఫెక్టివ్ ఏరియా ఫార్ములా లాంబ్డా స్క్వేర్ బై 4 ఇంటూ గెయిన్. So in isotropic antenna, gain or directivity value is how much? 1. I am substituted gain value 1. Then effective area AE equal to lambda square by 4 If you simplify 1/4 the value is 0.079 approximately equals to 0.08. Therefore, effective aperture of an isotropic antenna is 0.08 lambda square. Option 4 is the correct answer. రైట్, ఇక మనకు అందరికీ తెలుసు టీడీఎం ఎఫ్డిఎం ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చిన్న బేసిక్, ఎఫ్డిఎం అని అంటే ఎనలాగ్ కమ్యూనికేషన్, మనం చాప్టర్ చెప్పుకునేటప్పుడే చెప్పుకుంటాం. అలానే టీడీఎం ఎక్కడ చెప్పుకుంటాం? డిజిటల్ కమ్యూనికేషన్ లో. ఒకసారి చూడండి, ఇక్కడ ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఏంటిది? ఎనలాగ్ కమ్యూనికేషన్. నెక్స్ట్ ఎనలాగ్ మాడ్యులేషన్ అన్నాడు, ఇది కూడా కాదు. ఫేస్ మాడ్యులేషన్, ఇవంతా ఎనలాగ్ సంబంధించింది. మనం టీడీఎం దేంట్లో యూజ్ చేస్తాం? డిజిటల్. కాబట్టి డిజిటల్ కమ్యూనికేషన్ లో ఉండే స్కీమ్స్ ఏంటిది? మనకి పల్స్ మాడ్యులేషన్. సో ఏంటిది? సింపుల్ గా థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్, ఇది మనకు ఆల్రెడీ తెలుసు ఛానల్ కెపాసిటీ థీరం. ఓకేనా? C ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ స్టాండర్డ్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్ టు B log of base to 1 plus S/n. ఓకే రైట్. సో ఆప్షన్ ఏది కరెక్ట్? ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. సింపుల్ డైరెక్ట్ ఫార్ములాస్ ఇచ్చేసిండు. నెక్స్ట్ రైట్, ఇది బేసిక్ డెఫినేషన్. ఇన్ డాష్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్యారియర్ ఈజ్ వేరియడ్ బేస్డ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ ఏ డిజిటల్ సిగ్నల్ అన్నాడు. ఆంప్లిట్యూడ్ షిఫ్ట్ కీయింగ్ అంటే ఏంటిది? ఆంప్లిట్యూడ్ ఆఫ్ ద క్యారియర్ ఈజ్ వేరింగ్. అలానే ఫేస్ షిఫ్ట్ కీయింగ్ అంటే ఫేస్ ఆఫ్ ద క్యారియర్ ఈజ్ వేరింగ్. ఇక్కడ ఏమన్నాడు సార్? ఫ్రీక్వెన్సీ వేరీ కావాలన్నాడు. దేంట్లో అవుతుంది? ఎఫ్ఎస్కే. డెఫినేషన్ తెలిస్తే సరిపోతుంది. ఓకేనా? ఫ్రీక్వెన్సీ షిఫ్ట్ కీయింగ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, ఓకే, థ్యాంక్ యూ. 152. This question is related to waveguides. In a waveguide, phase velocity, velocity of light and group velocity are phase velocity, velocity of light, group velocity respectively. Then which of the following relation is correct? Annadu. We know that phase velocity is always greater than velocity of light and group velocity is always less than velocity of light. Phase velocity is always greater than velocity of light because we already equation we know that Vp equal to C by under root of 1 minus F by Fc whole square నేర్చుకున్నాం. ఇక్కడ మనకు ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ గా చెప్పాను, F by Fc whole square. సో మనము ఆ ఫార్ములా ఇచ్చేసుకుంటే Vp is always greater than velocity of light, group velocity is always less than velocity of light. From this relation, phase velocity, group velocity and velocity of light, Vp is greater than velocity of light and velocity of light is always greater than group velocity. Therefore, ikkada ichina options lo option 1 is the correct answer. Phase velocity is greater than velocity of light and group velocity is less than velocity of light. But ఇక్కడ మనం మిడిల్ లో velocity of light ని తీసుకున్నాం కాబట్టి Vp greater than Vc, Vc greater than Vg. Option 1 is the correct answer. Next question. A reflex klystron oscillator uses. So ఇక్కడ మనము klystron ని we are discussing two types. So one is multi-cavity klystron, second one is single cavity klystron. ఆ సింగిల్ క్యావిటీ క్లైస్ట్రాన్ నే మనం ఇక్కడ ఏమంటున్నాం? రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ అంటున్నాం. What is the difference between multi-cavity klystron and reflex klystron? అంటే multi-cavity klystron can be used as a microwave amplifier,
whereas reflex klystron can be used as an oscillator. So ఇక్కడ అడిగిన క్వశ్చన్ రిఫ్లెక్షన్ క్లైస్ట్రాన్ ఆసిలేటర్ అతనే చెప్పాడు, బట్ ఇట్ కన్సిస్ట్ హౌ మెనీ క్యావిటీస్ అన్నాడు. ఇట్ కన్సిస్ట్ ఓన్లీ వన్ క్యావిటీ. మనం ఫిగర్ కూడా మనందరికీ నేర్చుకున్నాం, వన్ క్యావిటీ అలా తీసుకొని రెపెలర్ ఇలా తీసుకొని చేస్తాం కాబట్టి. సో ఇట్ కన్సిస్ట్ హౌ మెనీ క్యావిటీస్, ఓన్లీ వన్ క్యావిటీ. రిఫ్లెక్స్ క్లైస్ట్రాన్ యూజెస్ హౌ మెనీ క్యావిటీస్, ఓన్లీ వన్ క్యావిటీ. ఆప్షన్ 1 is the correct answer. Next question. This is related to satellite communication. మనము లియో, మియో, జియో 3 సాటిలైట్స్ డిస్కస్ చేశాం బేస్డ్ ఆన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ హైట్ తో. సో ఇక్కడ ఏ జియో స్టేషనరీ కమ్యూనికేషన్ సెటిలైట్ ఈజ్ లొకేటెడ్ అట్ ఎ హైట్ ఆఫ్ అని అన్నాడు. అది అందరికీ తెలుసు, స్టాండర్డ్ బిట్. మనము అప్రాక్సిమేట్లీ అయితే 36,000 కిలోమీటర్స్, మనం ఇంకా 35,800 కిలోమీటర్ కూడా చదువుకుంటాం. బట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ బట్టి వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అంటే 36,000 kilometers. A geostationary communication satellite is located at a height of 36,000 kilometers. Option 1 is the correct answer. Next question. Match list with list 2. సో ఇక్కడ మనకు మైక్రో ఫ్రీక్వెన్సీ రీజియన్ బ్యాండ్స్ అడిగాడు. మనం ఆల్రెడీ చాలా నేర్చుకున్నాం. ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, సి బ్యాండ్, ఎక్స్ బ్యాండ్, కేయు బ్యాండ్, కే బ్యాండ్, కేఏ బ్యాండ్ నేర్చుకున్నాం. 1 to 2 GHz, 2 to 4 GHz, 4 to 8 GHz, 8 to 12 GHz, 12 to 18 GHz, 18 GHz to 27 GHz, 27 to 40 GHz. ఇవందరికీ తెలిసింది. ఆల్ ఫ్రీక్వెన్సీ రేంజెస్ ఆర్ ఇన్ గిగాహెడ్స్. సో సి బ్యాండ్ అన్నాడు కాబట్టి 4 to 8 GHz, కేయు బ్యాండ్ అన్నాడు కాబట్టి 12 to 18 GHz, కేఏ బ్యాండ్ అన్నాడు కాబట్టి 27 to 40 GHz. సో చూసుకుంటే ఏకి 4 ఉంది రైట్, బికి 1 ఉంది రైట్, సికి 3 ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సి బ్యాండ్, వాట్ ఇస్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్? 4 GHz to 8 GHz. KU band how much? 12 GHz to 18 GHz. KA band is 26 ఇచ్చాడు, బట్ అకార్డింగ్ టు అవర్ IEEE స్పెక్ట్రమ్ 27 GHz to 40, no problem, 26 GHz to 40 GHz. Option 3 is the correct answer. Next question.